అందరికీ నమస్కారం. గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కూడా ఒక 3 ఏళ్ళు కావస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే వనమా గారు నిరుపేదలందరినీ ఆనాడు ఉన్న 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలందరినీ పిలిచి అధికారికంగా అని చెప్పి అనధికారిక చిట్టీలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆ చిట్టీలు ఇచ్చిన నాడు గత పాలక వర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిపిఐ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ అక్కడ ఇండ్లు లేవు, మరి ఈ చిట్టీలు ఎందుకు అని చెప్పి ఏ ఒక్కరు ప్రశ్నించిన పాపానికి పోలేదు. మరి ఆ 824 మందికి చిట్టీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లల్లో అర్హత సాధించారు. కానీ అనేక మంది ఈ 824 మందిలో అనేక మందికి మీకు చిట్టీలు ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లల్లో లేదా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే పథకంలో మీరు అర్హులు కాదని చెప్పి చాలామందిని రిజెక్ట్ చేయడం జరిగింది. మేమేం అడుగుతా ఉన్నామంటే అనేక సార్లు ప్రజాపాలన కార్యక్రమాల్లో రెవెన్యూ అధికారులను ఇటు మున్సిపల్ అధికారులను అడగడం జరిగింది. ఈ చిట్టీలు ఉన్న వారి పరిస్థితి అధికారికంగా ప్రకటించండి. ఆ చిట్టీలు దేనికి పనికిరావని మాకు తెలుసు, కానీ అధికారికంగా ఆ రోజు